ఎంగేజ్ ఉంటున్నారు అంటే 20 to 30 ఇయర్స్. సో వీళ్ళేంటి అంటే అంగస్తంభన లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. సో ఎందుకు అంగస్తంభన లోపాలు వస్తాయో తెలీదు. బట్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేయటమో, లేకపోతే ఎవరో యూస్ చేశారు ఎలా ఉంటుందో చూడ్డానికని యూస్ చేయటమో తెలియక వాళ్ళు వయాగ్రాల్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో ఈ వయాగ్రా వల్ల ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్సే కాదు, బేసికలీ బిహేవియరల్ చేంజెస్. అంటే ఆ టాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్స్ రావు, సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఉండిపోతున్నారు. వయాగ్రా టాబ్లెట్ వేసుకుంటే కానీ వీళ్ళకి అంగస్తంభన కావట్లేదు అనే స్థితికి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకి సొల్యూషన్ కోసమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో యంగ్ ఏజ్ పీపుల్ అంటే 20 to 30 ఉంటున్నారు, అన్మ్యారీడ్ ఉంటున్నారు, బట్ స్టిల్ వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కోసము ఒక మెడికేషన్ మీద ఆధారపడుతున్నారు. ఆ మెడికేషన్స్ ఇంత యంగ్ ఏజ్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని గడపడానికి ఈ అంగస్తంభన అంటే మనం కోరిక ఉన్నప్పుడు అంగస్తంభన రావడానికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ. నా దగ్గరికి ఈ ఏజ్ కుర్రవాళ్ళు చాలా ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి డాక్టర్ దగ్గర చూపించుకొని ఎగ్జామినేషన్ చేయించుకొని నాకు ఇంకా వేరే ప్రాబ్లం ఉందేమో అని నా దగ్గరికి వచ్చి డిసైడ్ అవటం జరుగుతుంది. కొంతమంది పాపం ఆల్రెడీ వయాగ్రాస్ యూజ్ చేసేసి దాని నుంచి అది లేకుండా ఎరెక్షన్స్ రాకపోవడము, ఇలాంటి ఇబ్బందులు పడి తర్వాత నన్ను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సెక్షువల్ యాక్ట్ అనేది మన దైనందిక జీవితంలో రెగ్యులర్ యాక్టివిటీ లాగా కన్సిడర్ చేయాలి. మనకు కోరిక ఉన్నప్పుడు అంగం స్తంభించకపోతే దాన్ని పురుషాంగ స్తంభన లోపాలు అంటాము. ఇది ఆ అంగంలోనికి రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే 80%. సో ఈ 80% పీపుల్ ఈజీగా రికవర్ అవ్వడానికి ఈ 20 to 30 ఏజ్ పిల్లలు మెడికేషన్స్ పోకుండా ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళని బాగుపడచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలంని యాక్టివేట్ చేసి కొత్త రక్తనాళాన్ని ఏర్పరిచి బ్లడ్ సప్లైని పెంచడం. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో మన కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. పురుషాంగ స్తంభన లోపాలకి ఇబ్బంది పడిపోవడం, దాని గురించి పదే పదే ఆలోచించటం, నేను పనికిరాను అనుకోవటం, ఈ నపుంసకత్వంలో వెళ్ళిపోతున్నానేమో, నాకు పెళ్లి కాదేమో, అమ్మాయిని సాటిస్ఫై చేయలేనేమో అని భయపడకండి. ఈజీగా ట్రీట్ చేస్తున్నాను నేను. సో నన్ను అప్రోచ్ అవ్వండి, దీనికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ.